అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండీ సుజాత ఆర్ట్స్. ఈరోజు టమాటా క్యాబేజీ రైస్ చేసి చూపిస్తున్నాను. దానికోసం కడాయి పెట్టుకొని 3 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యింది. జీలకర్ర, లవంగాలు, స్టార్ పువ్వు, తేజ్పత్తా, దాల్చిన చెక్క, లవంగాలు, పచ్చిమిరపకాయలు వేసి ఒకసారి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత గ్రేట్ చేసిన అల్లాన్ని వేస్తున్నాను. ఈ టమాటా క్యాబేజీ రైస్ పావు అన్నంతో చేస్తున్నాను. సన్నగా తరిగిన ఒక క్యారెట్, పావు కేజీ క్యాబేజ్, ఒక క్యాప్సికమ్ని బాగా చిన్న ముక్కలుగా చేసి దీంట్లో వేయాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలపాలి. 5 నిమిషాల పాటు వేచిన తర్వాత క్యాబేజీ కలర్ మారుతుంది. అప్పుడు గ్రేటెడ్ టమాటాని దాంట్లో వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కూరలో పచ్చిదనం లేకుండా చూసుకోవాలి. ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసుకోవాలి. మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నాన్ని రాత్రికి చేసుకోవచ్చు, బాగుంటుంది. అప్పుడే వండిన అన్నాన్ని కూడా వేసుకోవచ్చు. మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ దీంట్లో వేసుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టుగా కలిపి 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆపుకుంటే మన క్యాబేజీ టమాటా రైస్ రెడీ. క్యాబేజీ టమాటా రైస్లో నేను ఉల్లి వెల్లుల్లి వాడలేదు. దీన్ని పెరుగుతో తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.